ఒకవైపు 6 100 100 150 అయినా పీపీపీ విషయంలో తగ్గేదేలే అంటోంది కూటమి ప్రభుత్వం. మరోవైపు పీపీపీకి వెళ్ళినా తిరగదోడతాం, బిడ్డర్ల భరతం పడతామంటోంది విపక్షం. ఇలా నిన్న మొన్నటి దాకా మాటల యుద్ధానికే పరిమితమైన పీపీపీ పొలిటికల్ సిరీస్ లో ఇప్పుడు యాక్షన్ పార్ట్ షురూ అయింది. ప్రభుత్వం టెండర్స్ కు ఆహ్వానించడం, ఆ టెండర్లపై సీఎం రివ్యూ చేయడం, ఆఫ్టర్ రివ్యూ మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్ తో ఇష్యూ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల వ్యవహారం కూటమి సర్కార్ వైసీపీ మధ్య తీవ్ర యుద్ధానికే తెరలేపింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్పై ఇరు వర్గాల మధ్య ప్రతిరోజు అలుపెరగని మాటల పోరాటం సాగుతుంది. పీపీపీ మోడ్ను వ్యతిరేకిస్తూ వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, చివరకు 1 కోటికి పైగా సంతకాలను సేకరించి లోక్ భవన్ తలుపులు కూడా తట్టింది. ఇలా ఫ్యాన్ పార్టీ ఆందోళనల మధ్య ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది. తొలి విడతగా ఆదోని, మదనపల్లి, పులివెందుల, మార్కాపురం మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. అయితే కేవలం ఆదోని కాలేజీ నిర్మాణానికి మాత్రమే టెండర్లు రావడం, మిగతా కాలేజీలను ఎవరూ పట్టించుకోకపోవడంతో రాజకీయం యమరంజుగా మారింది. పీపీపీ విధానం, టెండర్ల ఆహ్వానంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పీపీపీ విధానంతోనే ముందుకెళ్తామన్నారు. ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం ఖరారు చేసుకోవాలని ఆదేశించారు. మిగిలిన కాలేజీల కోసం మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా పీపీపీ విధానం సక్సెస్ఫుల్ గా అమలవుతోందని, ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా పీపీపీని గెలిపించి తీరుతామన్నారు. మొన్నీ మధ్య పీపీపీ విధానంపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత జగన్. పీపీపీ అంటేనే పెద్ద స్కామ్ అన్న ఆయన మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు వచ్చే కాంట్రాక్టర్లను జైలుకు పంపుతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. ఇప్పుడు ఆ జగన్ కామెంట్స్ ని మళ్లీ తెరపైకి తెచ్చారు మంత్రి సత్యకుమార్. అలా జగన్ బెదిరింపుల వల్లే టెండర్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి బెదిరించారని విమర్శలు గుప్పించారు. ఎన్ని కుట్రలు చేసినా పీపీపీ విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం, చూస్తూనే ఉండండి ఫైర్ అయ్యారు. ఈ రకంగా ఎవరైతే సంస్థలు ముందుకు వస్తున్నాయో, కన్స్ట్రక్షనర్స్ ముందుకు వస్తున్నారో వాళ్ళని బెదిరించడం అనేది దేశ చరిత్రలో ఇప్పటిదాకా జరగలేదు. ఒక అటవిక రాజ్యంలో స్వాతంత్ర భారతదేశంలో ఉంటున్నామా లేకపోతే అటవిక రాజ్యంలో ఉంటున్నామనే భావన కలుగుతోంది. రెండవ వైపు రాష్ట్రాన్ని మళ్ళీ ఆ విధ్వంసకర పాలన 5 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసిన విధంగానే ఇవాళ ప్రతిపక్షంలో కూడా ఉండి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఉంది. పేదలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించడం మా లక్ష్యం. దాన్ని ఎవరు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా డివియేట్ అయ్యే పరిస్థితులు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా ఇష్యూ టెండర్ల వరకు వెళ్లడం, కాంట్రాక్టర్ల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. మీ వల్లే టెండర్లు రాలేదని కూటమి నేతలు, లేదు అసలు విధానమే నచ్చక రాలేదని వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ ధూమ్ ధామ్ గా నడుస్తుంది. అయితే మళ్లీ టెండర్లకు ఆహ్వానించాలన్న సీఎం ఆదేశాలతో నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.